మీరు ఏమి చేస్తున్నారో మాకు అనవసరం. 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని మేము డిమాండ్ చేసినాం. తర్వాత ప్రధానమంత్రి గారిని నేను ఆల్ పార్టీ డెలిగేషన్ని తీసుకుపోతాను సీఎం గారు చెప్పారు, తీసుకుపోలే. రెండోది అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి, అది కూడా జరగలే. హరీబరీగా గవర్నర్కి పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ అన్నారు, మళ్ళా జీవో అన్నారు. అంటే ఎవరు అమాయకులు ఉన్నారు ఈ రాష్ట్రంలో? అమాయకులు ఉన్నారనుకోని మోసపూరితంగా మోసపుచ్చాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అవన్నీ తప్పిదాలు. ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర గవర్నర్కు తీర్మానం పోకముందే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు ఒకసారి. మళ్ళీ ఆ తర్వాత 3 రోజులు మేము అక్కడనే ఉంటామని చెప్పి పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ నడుస్తున్నప్పుడు మేము అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పి పోయిండ్రు. వాళ్ళ కమిట్మెంట్ ఏందనేది అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు ఆ మీటింగ్కు రాలే, రాహుల్ గాంధీ గారు రాలే, సోనియా గాంధీ గారు రాలే, ప్రియాంక గాంధీ గారు కూడా రాలే. ఒకవేళ ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ని స్టాలు చేసేటువంటి అవకాశం ఉండే. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు, వినోద్ కుమార్ గారు, విజయశాంతి గారు ముగ్గురే పార్లమెంట్ని స్టాల్ చేశారు. అది మనకు తెలిసిందే, మన కళ్ళారా చూసిందే. కానీ వీళ్ళు ఆ ప్రయత్నం ఏది చేయలే. ఏదో పోయినరు, ఢిల్లీలో ఎంజాయ్ చేసి వచ్చిరు తప్ప దాని రిజల్ట్స్ ఏం లేదు. మళ్ళీ ఆడికి రాగానే జీవో అన్నారు. జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? గవర్నర్కి పంపించారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న తర్వాత జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అది జరగలే. ఇవాళ కూడా సుప్రీంకోర్టులో మరి జరిగినటువంటిది కూడా మనం చూసినాం. వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేయడం. అయితే ఇప్పుడు క్యాబినెట్లో కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేము ఒకటే చెప్పేది ఈ ప్రభుత్వానికి, రేపు పార్టీల పరంగా పోతామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. 42% రిజర్వేషన్ చట్టపరంగా 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే, చట్టపరంగా వచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్ పోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి కూడా ఈ వేదిక ద్వారా అప్పీల్ చేస్తున్నాం. వాళ్ళు పార్టీ పరంగా అంటే మనం నామినేషన్ వేయొద్దు, మనం కొట్లాడి సాధించుకుందాం. వాళ్ళు వేసేది ఏం పిచ్చం కాదు, మనం అడక తినటోళ్ళం అంతకంటే కాదు. ధైర్యంగా కొట్లాడి మనం సాధించుకుంటాం తప్ప మనం భయపడవలసినటువంటి అవసరం ఏ కోశాన లేదు. నేను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, మీరు రేపేదన్నా నిర్ణయం తీసుకుంటే అది చట్టపరంగా 42% రిజర్వేషన్ 9 షెడ్యూల్ పెట్టిన తర్వాతనే మీరు ఎలక్షన్లకు పోవాలి. ఎలక్షన్లకు మీరు హరీబరీగా పార్టీల పరంగా పోతాము, మోసపూరితంగా ఇప్పటిదాకా చేసిన మోసాలు ఇవన్నీ జరిగినాక మళ్ళా మోసపూరితంగా పోతామంటే రేపు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రెండోది, ఎల్లుండి జరగబోయేటువంటి బంధుకాలకు నేను ఆర్టీసీ యాజమాన్యానికి, మరి అదేవిధంగా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ దుకాణదారులకు, అదేవిధంగా మెట్రో అందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంస్థలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు మీరు సహకరించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది, మండలాలలో కానీ గ్రామాలలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ బంధు సంపూర్ణంగా రాజకీయాలకు అతీతంగా బీసీ అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ చరిత్రనే 130 సంవత్సరాల నుంచి మోసపూరితమైనటువంటి, వాళ్ళు చేసేటివన్నీ మోసాలు. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్, పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి సిద్ధిరామయ్య గారి సమక్షంలో కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషనే కాదు,
1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు. ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి? కుల వృత్తులను ఆదుకుంటామని చెప్పారు. ఎక్కడ పోయినాయి? మా పిల్లలకు మా పిల్లలకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడికి పోయినాయి? కాబట్టి మేము భవిష్యత్తులో మీ కామారెడ్డి డిక్లరేషన్ మీద కూడా వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఎల్లుండి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాం. కాబట్టి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రెండోది మీకు ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. బంధుని మీరు సంపూర్ణంగా మీరు అందరు సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మేము మళ్ళీ అందరం కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ కూడా తయారు చేసి ప్రజల మధ్యలోకి వెళ్ళడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు సంపూర్ణంగా బీసీ బిడ్డలని కడుపున పెట్టుకున్నటువంటి పార్టీ. 10 రాజ్యసభ వస్తే 5 రాజ్యసభ బీసీలకు వేసినాం. దాంతోపాటు ఎమ్మెల్సీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, ఈరోజు రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి హైదరాబాద్కు 2 సార్లు మేయర్ చేసినాం బీసీలని. మరి ఇవే కాకుండా మార్కెటింగ్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ. మరి స్పీకర్ కానివ్వండి, అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ కూడా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళిద్దరిని మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, దీంట్లో కూడా మేజర్ పాత్ర బీసీలదే ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, అన్ని రంగాలలో కూడా బీసీలను పైకి తేవాలనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మనం అందరం చూసినాం. కాబట్టి ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని మేము ఈ యొక్క మా నాయకత్వం అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి అందరూ కూడా దయచేసి భాగస్వామ్యం, జిల్లాలో ఉన్నవాళ్ళు జిల్లాలో, మండలాల్లో ఉన్నవాళ్ళు మండలాల్లో, గ్రామాల్లో ఉన్నవాళ్ళు గ్రామాల్లో, హెడ్ క్వార్టర్లో ఉన్నవాళ్ళు హెడ్ క్వార్టర్లో ఈ బంద్కు పార్టీ పరంగా సంపూర్ణమైనటువంటి సహకారం మరి అందజేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరేమన్నా అడిగితే చెప్తాను. ఉండను ఒక్క నిమిషం. మీరేమన్నా అడుగుతారా? ఓకేనా? థ్యాంక్ యూ.